ఎన్డీఏ దాదాపు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ అంటున్నారు, ఇలాంటి చర్చ కూడా జరుగుతుంది. ఖచ్చితంగా మంచి ఊపు వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి వస్తుంది, రెండవది బీజేపీ వ్యతిరేకంగా వాళ్ళేదో వస్తారనే వాళ్ళకి కూడా వస్తుంది. బీఆర్ఎస్ కోలుకోవడం అనే ప్రక్రియ కొంచెం దెబ్బతింటుంది, ఖచ్చితంగా డిమోరలైజ్ అవుతుంది బీఆర్ఎస్. ఎందుకు ఇప్పుడు అభ్యర్థులకి మద్దతుదారులు లేకుండా పోయారు? కేటీఆర్ కొన్ని సందర్భాల్లో శృతి మించి కూడా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే ఏదో ఒక విధంగా పార్టీని బూస్ట్ చేయాలని ఆయన. అదే సమయంలో స్వంతంగా ప్రథమ కుటుంబంలోనే వచ్చిన సమస్య, విధానాల పరంగా ఏం మార్పులు వచ్చాయి, దేని మీద మాట్లాడారు ఏం లేదు. అందువల్ల ఇక్కడ కాంగ్రెస్కు ఊపు రావడం ఒకటైతే, బీఆర్ఎస్కి తప్పకుండా ఒక డిమోరలైజింగ్ ఫ్యాక్టర్. కొంత నిరుత్సాహం ఉండదని ఎవరైనా అంటారు, కానీ తప్పకుండా బీఆర్ఎస్ కొంచెం ఆత్మవిమర్శ ఒక ఇందాక ఆయన అన్నట్టు కాంగ్రెస్ లాగా వాళ్ళు కూడా వాళ్ళ విధానం ఏంటి, వేర్ దే స్టాండ్. అందుకని టీఆర్ఎస్ పై బీఆర్ఎస్ అవ్వడం ఇట్లాంటివి కూడా మళ్ళీ ఇప్పుడు చర్చకు వచ్చే ఒక అవకాశం చాలా ఎక్కువగా ఉంది. రెండోది రాజకీయ విశ్వసనీయత, వ్యక్తిగత నాయకత్వ విశ్వసనీయత, రాజకీయ విశ్వసనీయత గురించి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇది ముస్లింలు మైనారిటీ ఓటర్లను మనం అంటున్నాం కాబట్టి ఆ ప్రభావం కూడా రాష్ట్రం అంతా వాళ్ళకు చూద్దాం మనకి ఏ పార్టీలు దీని మీద ఎలా తీసుకుంటాయనేది, ఎలా వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటాయనేది. అలాగే 10 టీవీ సర్వేలో కూడా కొంత కాంగ్రెస్ కి ఆధిక్యం తేల్చుకోలేరు. ఇందాక మనం చర్చిస్తున్నట్టుగా వీళ్ళ మీద ఎవరి మీద ప్రత్యేకమైన ఆసక్తి ఉంటే కదా. ఇప్పుడు ఇటువైపు మీరు అన్నది కరెక్ట్, నిరాసక్తత కూడా కొంతవరకు ఉండొచ్చు, కానీ ఇక్కడ నిరాసక్తతకు అవకాశం లేకుండా ఆసక్తి పెంచే రకంగా అటు బీఆర్ఎస్ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఓటర్లను ఓటర్లను మాక్సిమం తమ వంతు ప్రయత్నం చేసి ఆసక్తి పెంచారు. అయినప్పటికీ కూడా 50% కూడా దాటే అవకాశం కనిపించట్లేదు. రవి గారు, మీకు ఆసక్తి పెంచడానికి ఏ కార్యక్రమాలు చేశారనేది మీకు ఆల్రెడీ రవి గారికి తెలుసు, బాగా తెలుసు. అది వేరే, అదే అదే అది తీసుకున్నారు, అందులో ఏం లోటు ఉండదు. ఈ విషయంలో అన్ని ఒకే దాని మొక్కలే, 3 ప్రధాన పార్టీలు చేయాల్సి